కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడుస్తున్న అల్లూరు జిల్లా పాడేరు మెడికల్ కాలేజీకి పట్టిన చంద్రగ్రహణం వీడటం లేదు. సీఎం చంద్రబాబు నిర్వాహకం వల్ల గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. 150 సీట్లకు గాను ఈ ఏడాది కూడా 50 సీట్లకే పాడేరు మెడికల్ కాలేజీ పరిమితమైంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా విద్యార్థులకు రావాల్సిన మెడికల్ సీట్ల పట్ల కూడా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్య సౌకర్యాలు, ఆధునిక వైద్యం అందాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాడేరులో 500 కోట్ల వ్యయంతో 35 ఎకరాల సువిశాలమైన స్థలంలో మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి దాదాపుగా 80% మెడికల్ కాలేజీ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు సీఎం అయ్యాక మెడికల్ కాలేజీ నిర్మాణంపై అశ్రద్ధ చూపించింది. పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరొక 100 కోట్లు కేటాయిస్తే పూర్తయ్యే మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసింది. వైఎస్ జగన్ పాలనలో పాడేరు మెడికల్ కాలేజీకి 150 సీట్లు ఇవ్వడానికి కావాల్సిన అన్ని చర్యల్ని చేపట్టారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్వహణకు సిద్ధమైంది. దీంతో పాడేరు మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ నుంచి అనుమతి తెచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు. చంద్రబాబు నిర్లక్ష్యంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ పాడేరు మెడికల్ కాలేజీకి 50 సీట్లకు మాత్రమే అనుమతినిచ్చింది. దీంతో 2024-25 సంవత్సరానికి సంబంధించి 150 సీట్లు రావాల్సిన ఎంబీబీఎస్ సీట్లు కేవలం 50కే పరిమితమయ్యాయి. మొదటి ఏడాది విద్యార్థులకు అన్యాయం జరిగిందనుకుంటే రెండో ఏడాది కూడా అదే సీన్ రిపీట్ అయింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ 150 సీట్లకు గాను 50 సీట్లనే మంజూరు చేసింది. ఎక్కడైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తమకు ఎక్కువ మెడికల్ సీట్లు ఇవ్వాలని ఏ రాష్ట్ర సీఎం అయినా కోరుతారు. కానీ చంద్రబాబు మాత్రం విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా తమకు కనీస మౌలిక సదుపాయాలు లేవని 50 సీట్లు చాలంటూ ఎన్ఎంసీకి చెబుతున్నారు. చంద్రబాబు చేతకానితనం వల్ల 2 ఏళ్లలో 200 సీట్లు విద్యార్థులు కోల్పోయారు. ఈ 5 ఏళ్లలో 750 సీట్లు పాడేరు మెడికల్ కాలేజీకి రావాల్సినప్పటికీ 250 సీట్లకే విద్యార్థులు పరిమితమవుతున్నారు. 50 సీట్లు ఈరోజు మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు ఈ యొక్క మెడికల్ కాలేజ్ కోల్పోవడం జరిగింది. ఎవరు నష్టపోతున్నారు? పేద విద్యార్థులు. ఈరోజు ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ కోసం ఎవరైతే కష్టపడి చదివి కొద్దిలో కోల్పోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు తీవ్ర అన్యాయం చేసే కార్యక్రమం ప్రభుత్వం. అంటే ఈ అంశాన్ని ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఎంత నిర్లక్ష్యం ప్రభుత్వం తరపు నుంచి. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలనే ఆలోచన ఒకవైపు అయితే, మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగితే వైఎస్ జగన్కు ఎక్కడ మంచి పేరు వస్తుందనే దుర్మార్గమైన ఆలోచన ఇంకోవైపు చంద్రబాబును పీపీపీ వైపు తీసుకెళ్తోంది. 4 సార్లు సీఎంగా పనిచేశానని చెప్పుకునే చంద్రబాబు తన పాలనలో ఒక మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేకపోయారు. తన సొంత నియోజకవర్గంలో కూడా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయలేకపోయారు. 100 కోట్లు ఖర్చు చేస్తే గిరిజనులకు ఆధునిక వైద్యం అందే పరిస్థితి చంద్రబాబు ఎందుకు దూరం చేస్తున్నారనే ఆలోచన గిరిజనులలో మొదలైంది. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి గిరిజనులు అండగా నిలబడ్డారనే ఉద్దేశంతో పాడేరు మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారనే చర్చ జరుగుతోంది.